చాలా ప్రశాంతంగా ఉంది. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నారు. అశోకుడి తర్వాత ఇప్పుడు మాత్రమే అద్భుతంగా అనుభవిస్తున్నారు. రోడ్ల పక్కన చెట్లు నాటించను, ఇంటింటికి మంచినీళ్లు వచ్చుచుండెను, రోజు మరుగుదొడ్లకు శుభ్రపరచుచుండెను, అలాగే మన ఇంటి దగ్గర చెత్త ఎత్తుకెళ్ళడానికి రోజు సక్రమంగా వస్తుండెను, మనందరం బాగా సంపాదించుకొనుచున్నాము, అలాగే ఈ సంపాదనతో సుఖశాంతులతో వర్ధిల్లుతున్నాము అని ఇప్పుడు మనం ఓ పుస్తకం రాసుకుని రోజు అది చదువుకుంటే మానసికంగానూ తృప్తి ఉంటుంది. భవిష్యత్తులో కూడా అంటే ఇక ఆ సైకలాజికల్గా రోజు అదే మాట్లాడుకుంటున్నాం అనుకోండి, జరిగినా జరగకపోయినా ఓ తృప్తి అన్న ఉంటుంది కదా. అంతే, అవును. ఇప్పుడు ప్రస్తుతం అది కోరుకోవాలి ఎవరైనా సరే. మరొక కీలక స్టెప్ ఏమన్నా ఉంటుంది ఇందులో, ఆర్థికంగా కూడా వంశీని పూర్తిగా టార్గెట్ చేయబోతున్నారా? ఎందుకంటే ఏదో 195 కోట్ల రూపాయలు అక్రమాస్తులు ఉన్నాయని గుర్తించారు అనేది, అవసరమైతే 1000 కోట్ల వరకు కూడా ఉంటాయని చెప్పి రాసుకొస్తున్నారు. నిజంగా అంటే 5 ఏళ్లలో ఒక ఎమ్మెల్యే నిజంగా అన్ని 100 కోట్లు అక్రమంగా సంపాదించేంత ఛాన్స్ ఉంటుందా నిజంగా? అంటే జగన్ గారి హయాంలో అలా అనుకుంటే ప్రతి ఎమ్మెల్యే పాటికి 100,000 కోట్లకి పడగలెత్తాలి. ఇక్కడ అలా జరిగింది. పేపర్లో రాస్తారండి. ఇప్పుడు పేపర్లని నమ్మడం అంటే అదేది కట్ల పాముని పక్కలో పడుకోబెట్టుకుని మాట్లాడుకోవడం, అంతకు మించే లేదు. పత్రికలు అనేటటువంటిది విషపుత్రికలుగా మారిపోయినాయి. మీడియా అనేటటువంటిది పూర్తిగా దాస్యం చేస్తున్న రోజులు. ఇష్టం ఏమైనా రాయచ్చు. అట్లని సత్పురుషులు అని చెప్పను. ఇక్కడ ఎంత తినట్లేదు వంశీ, ఏం తినలేదని చెప్తే అంతకంటే వెరితనం ఏముండదు. కాకపోతే ఎగ్జాగరేటెడ్ ఫిగర్స్ ఉంటాయి. ఇప్పుడు తింటున్నారు, అప్పుడు తింటున్నారు. అప్పుడున్న ఇసుక అమ్ముకొని ఉంటాడు, అమ్ముకోకుండా డబ్బులు ఆడి నుంచి వస్తాయి. వాళ్ళ కార్యక్రమం